అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలండి. అసలు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలకు కానీ, అధినేతలకు కానీ కొదవ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు ముఖ్యంగా 2 పార్టీలు ఉండేవి. తెలుగుదేశం, కాంగ్రెస్. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం, అంటూ చాలా పార్టీలు వచ్చాయి. అలా వస్తున్న తరుణంలో ఇంకొంతమంది పార్టీలు పెట్టారు. కొంతమంది పార్టీలు నుంచి విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చేస్తున్నారు. అది మనకి అందరికీ తెలిసిందే. ఆ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విభజన అయిన తర్వాత 2014లో జనసేన అనే పార్టీ పెట్టారు. జనసేన అనే పార్టీలో ఆయన 2014లో పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నారు. అప్పుడు ఘన విజయం సాధించారు. 2019లో ఆయన తెలుగుదేశం నుంచి విడిపోయి ఈయన సొంతంగా పోటీ చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నిల్చున్న 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. అది వేరే అనుకోండి. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కరు గెలిచారు. ఆ గెలిచి కూడా ఆయన కూడా వైఎస్ఆర్సీపీకే వెళ్ళిపోయారు. ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడంతో ఆ పార్టీ పూర్తిగా ఏ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. అలాంటి తరుణంలో ఆ తర్వాత కేఏ పాల్ గారు పార్టీ పెట్టారు. అతనిది కొంత నడిచింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏంటో తెలియదు. బట్ 2024 మళ్ళీ వస్తారో లేదో తెలియదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను ఈ పార్టీలు అన్నీ అని అనుకుంటే, ఇప్పుడు 2019లో జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో ఉండి పోటీ చేశారు. అది అనివార్య కారణాల వల్ల ఆయన కూడా లేదు, గెలవలేకపోయారు. తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. 2024 ఎలక్షన్స్కి చాలా దగ్గర టైం ఉంది కాబట్టి ఇప్పుడు వస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే, జై భారత్ పేరుతో జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ స్థాపించారు. నిజానికి కొత్త పార్టీ స్థాపించితే ఆయనకి ఇందులో ఎంతవరకు అంటే ఇప్పుడు ఆయన తెలివితేటలు లేవని కాదు, తెలివితేటలు కోసం ఆయన కుదవలేదు. ఎందుకంటే ఆయన సిబిఐ ఆఫీసరు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఆయనే. చాలా తెలివితేటలు ఉన్నాయి. అది విడిచిపెడితే ప్రజల సమస్యలు తీర్చడానికి ఆయన పార్టీ పెట్టి, జై భారత్ పేరుతో పార్టీ పెట్టి ఆ పార్టీని ఎంతవరకు నడిపించగలరన్నది చూడాలి. ఎందుకంటే జై భారత పార్టీలో నిల్చున్న వాళ్ళు ఎంతమంది, డబ్బు ఇస్తే ఎవరైనా వస్తారండి. డబ్బు లేకుండా అభిమానంతో రావాలి. అలా వచ్చేవాళ్ళు ఎంతమంది ఏంటో తెలియాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇవ్వకుండా 2019లో నిజాయితీగా నిలబడితే ఒక్కరు కూడా ఓటు వేయలేదు. వేసారనుకోండి, వేసిన ఓట్లు గెలుపు పరిగ్రహానికి ఎన్ని ఓట్లు వేసినా ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు జై భారత్ పేరుతో ఈయన పెట్టిన పార్టీ ఎంతవరకు ఉంటుంది ఏంటి అన్నది తెలియాలి. ఈ పార్టీ పెట్టడం వెనుక ఓట్లు చీలిక అవుతాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి లాభమా, ఇటు చంద్రబాబు నాయుడు గారికి లాభమా, లేకపోతే జనసేన అలయన్స్ పొత్తులో ఉంది కాబట్టి టీడీపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి టీడీపీ జనసేనకు లాభమా అంటే ఎవరికి లాభమో అన్నది ఇప్పుడు మనం చెప్పలేము. తర్వాత కార్యాచరణ తర్వాత తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అన్నది. ప్రస్తుతానికైతే ఆయన పార్టీ పెట్టారు, పార్టీ స్థాపించారు, ఆ పార్టీ నడిపిస్తారు. ఆ పార్టీలో ఉండే నాయకులు ఎంతమంది, ఎంత ఏంటి అన్నది అసలు 2024లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేస్తారా చేయరా, ఆ పార్టీలో ఎవరు ఉంటారు ఏంటంటే తర్వాత డీటెయిల్స్ అన్నీ తర్వాత వస్తాయంటే ఇంకా ఏమీ రాలేదు. ఆయన జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా నేను పార్టీ స్థాపిస్తున్నాను అని మాత్రమే చెప్పగలిగారు. దాని వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇదండి ఈ వీడియో. ఇలా పార్టీలు పెట్టుకుంటూ పోతున్నారు. బట్ చివరికి నిలబడేది ఎవరు, నిల్చునేది ఎవరు, డబ్బుకు అమ్ముడుపోకుండా ఓటు వేసేది ఎవరు అన్నది ప్రజలకు తీర్పు చెప్పాలి. నాయకుడు కూడా ఆలోచించి చేయాలి. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.